ఈ వీడియోలో నేను మీకు చూపిపోతున్నాను ఐఫోన్స్లో వాల్పేపర్ని ఎలా కస్టమైజేషన్ చేసుకోవాలి, అది కూడా నెక్స్ట్ లెవెల్లో అనమాట. బేసికల్గా మీ అందరికీ తెలిసే ఉంటుంది ఐఫోన్స్లో వాల్పేపర్స్ని ఎలా చేంజ్ చేసుకోవాలని. కానీ దానికి మించిన ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. అది కూడా బై డిఫాల్ట్ ఎటువంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ అయితే అవసరం లేదు. దీనికోసం సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి ఐఫోన్స్లో. తర్వాత స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకు వాల్పేపర్ అయితే కనిపిస్తుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి అయితే వాల్పేపర్స్ చేంజ్ చేసుకోవచ్చు లాక్ స్క్రీన్కి అండ్ హోమ్ స్క్రీన్కి సపరేట్గా. నాకు తెలిసి ఇది అందరికీ తెలిసే ఉంటుంది. కానీ మీరు ఇక్కడ లాక్ స్క్రీన్ వాల్పేపర్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు మరికొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. లైక్ మీరు డెప్త్ ఎఫెక్ట్ని ఎనేబుల్ చేసుకోవచ్చు, లేకుంటే డిజేబుల్ చేసుకోవచ్చు. ఇంకా మరెన్నో ఆప్షన్స్ అయితే ఉన్నాయి, అవి మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్గా అయితే చూపిస్తాను. ఇక్కడ చూస్తున్న ఫోటో నేను ఈ ఐఫోన్లో క్లిక్ చేసింది అనమాట. అండ్ ఇప్పుడైతే నేను లాక్ స్క్రీన్ వాల్పేపర్కి అయితే అప్లై చేస్తున్నాను దీన్ని. ఫస్ట్ థింగ్ వచ్చేసి మోషన్ అనమాట. ఫొటోస్లో మీరు ఒక మూమెంట్ని అయితే ఎనేబుల్ ఆర్ డిసేబుల్ అయితే చేసుకోవచ్చు. ఇది క్రేజీ థింగ్ అని చెప్పొచ్చు. తర్వాత మనం క్రాప్ కూడా అయితే చేయొచ్చు అనమాట ఫొటోస్ని. ఇంకా అదే కాకుండా మనం బ్యాక్గ్రౌండ్ కూడా అయితే చేంజ్ చేసుకోవచ్చు. ప్లెయిన్ కలర్ పెట్టుకోవచ్చు, బ్లాక్ అండ్ వైట్ పెట్టుకోవచ్చు. మీ యొక్క టేస్ట్ని బట్టి అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంతేకాదు, ఇంకా మీరు కావాలనుకున్నట్టయితే వాల్పేపర్ని కూడా ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నేను ముందుకు చెప్పిన విధంగా మీరు డెప్త్ ఎఫెక్ట్ని కూడా ఎనేబుల్ ఆర్ డిసేబుల్ అయితే చేసుకోవచ్చు దీంట్లో. ఇక హోమ్ స్క్రీన్ పరంగా చూసినట్లయితే మీరు గ్రేడియంట్ కలర్ని చేంజ్ చేసుకోవచ్చు, అంతేకాకుండా ఫోటోని యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే బ్లర్ ఎఫెక్ట్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ కూడా అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా కస్టమైజేషన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట మీ లాక్ స్క్రీన్ అండ్ హోమ్ స్క్రీన్లో. కింద కామెంట్ చేయండి మీలో ఎంతమంది ఈ ఫీచర్స్ని ఆల్రెడీ యూస్ చేస్తున్నారో, ఆల్రెడీ తెలుసు అని. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉందనుకుంటున్నాను. అవును అంటే కింద కనిపిస్తున్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్, గ్యాడ్జెట్ రివ్యూస్, మొబైల్ రివ్యూస్ మరన్నీ అయితే పోస్ట్ చేస్తుంటాను ఈ ఛానల్లో. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్ మీరు సపోర్ట్ చేసినందుకు ఈ ఛానల్కి.